19వ అధ్యాయము 24వ వచనం. 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనము. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుకు కొనకయు నుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రభా, ఈ పునరుత్థాన దినమందుని మందిర ఆవరణలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుచుకునే భాగ్యమును మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించి మీరు మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొంటున్నాము నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 24వ వచనం. ఈ 24వ వచనాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అంశము 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలోను, 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలోను, 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలోను మీకు కనపడుతుంది. వీటి పేర్లు కూడా అక్కడ కనపడతాయి మనకి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలోను, 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయములోను, 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయములోను, మరలా ద్వితీయోపదేశ కాండంలోను మీకు కనపడుతుంది. కనుక వీటినన్నిటినీ మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ 24వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక 2 వ్యక్తులు కనపడుతున్నారు మనకి కదా. ఎవరు కనపడుతున్నారు? సౌలు, మెఫీబోషెత. దావీదు మహారాజు, తర్వాత సౌలు కుమారుడైనటువంటి మెఫీబోషెతు మాత్రమే కనపడుతున్నాడు కదా. సౌలు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడు ఈ మెఫీబోషెతు. ఆలోచన చేయండి. ఇక్కడ 2 వ్యక్తులు కనపడుతూ ఉన్నారు మనకి. దావీదు అంటే దేవుని చేత అభిషేకాన్ని పొందుకొని ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ దావీదు దేవుని అభిషేకాన్ని పొందుకోక మునుపు అతని చరిత్రను కనుక మనం ఆలోచన చేస్తే, ఒక రాజుగా పట్టాభిషేకము పొందుకోక మునుపు, రాజుగా సింహాసనం మీద కూర్చోక మునుపు, ఇశ్రాయేల్ ప్రజల మీద ఒక రాజుగా కిరీటాన్ని పొందుకోక ముందు అతని జీవితం ఏమి అని అంటే కనుక ఒక గొర్రెల కాపరిగా ఉంటూ ఉన్నాడు. గొర్రెలను కాచేటువంటి వాడిగా కూడా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా ఆలోచన చేస్తే పాటలు పాడే మంచి గాయకునిగా కూడా ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మంచి సితారాను వాయించేటువంటి వాడుగా కూడా ఉన్నాడు. నాలుగవదిగా ఆలోచన చేస్తే మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఐదవదిగా ఆలోచన చేస్తే మంచి స్తుతి ఆరాధన చేసేటువంటి స్తుతి ఆరాధనకు అతనికి అబ్బినటువంటి విధముగా మనము చూస్తూ ఉన్నాము. తరువాత ఏడవదిగా మనము ఆలోచన చేస్తే కనుక దేవుని సన్నిధానంలో ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడుగా కూడా ఉన్నాడు. అభిషేకాన్ని పొందుకున్న తర్వాత దేవుని చేత నా హృదయానుసారుడు అనేటువంటి బిరుదును పొందుకున్నటువంటి వాడు దావీదు. నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైనటువంటి కుమారుడు అన్న బిరుదును కూడా పొందుకున్నటువంటి వాడు. ఎన్ని పొందుకున్నాడండి దావీదు? మొత్తం ఎన్నండి? మొత్తం ఎన్ని? 7. నంబర్ 1, అతడు గొర్రెలకు తన తండ్రి మందను కాస్తూ ఉండేటువంటి వాడు. రెండవది సితారను వాయించేవాడు. మూడవది పాటలు పాడేటువంటి వాడు. నాలుగవది ప్రార్థన చేసేటువంటి వాడు. ఐదవది స్తుతి ఆరాధన చేసేటువంటి వాడు. ఆరవది దేవుని అంటే అభిషేకాన్ని పొందుకున్న తర్వాత దేవునికి ఏమంట? హృదయానుసారుడుగా ఉన్నాడు. ఏడవది ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడు. ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడు. ఎప్పుడు ఇవన్నీ ఈ 7 అభిషేకాలు అంటే ఈ యొక్క 6 కూడా ఎప్పుడు కలిగి ఉన్నాడు?
దేవుని సింహాసనాన్ని ఎక్కక ముందు కలిగి ఉన్నటువంటి దావీదు. ఇవన్నీ కూడా అదే రీతిగా ఈ మెఫీబోషెతును ఆలోచన చేస్తే కనుక, ఈ మెఫీబోషెతు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే సౌలు కుటుంబంలో నుంచి వచ్చాడు. ఈ సౌలు కూడా దేవుని చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తి అంటున్నాడు, దేవుని చేత రాజుగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అంటున్నాడు. కానీ సింహాసనం ఎక్కిన తర్వాత దేవునికి ఇష్టడుగా జీవించలేదు, దేవునికి ఇష్టడుగా జీవించలేదు. ఎందుకు అని అంటే చాలామంది ఏం చెప్తారు అంటే అమ్మోనియులను పూర్తిగా సంహరించనందు వలన దేవునికి అవిధేయుడుగా ఉన్నాడు అనేటువంటి మాటను అంటూ ఉంటారు. అది ఒక్కటే కాదండి, కానీ ఈ సౌలు సింహాసనం యొక్క వ్యామోహాన్ని కలిగినటువంటి వాడై, ఈ సౌలు ధనం మీద ఎక్కువ వ్యామోహాన్ని కలిగినటువంటి వాడై ఉన్నాడు. అందునిమిత్తమే దేవుని కంటే ఎక్కువగా వేటిని ఇష్టపడేవాడు అంటే సౌలు ధనాన్ని, సింహాసనాన్ని, రాజ్యాన్ని, ఇవి ఎక్కువగా ఇష్టపడేటువంటి వాడు సౌలు. అందుకే దేవుడు సౌలుని తృణీకరించాడు. దావీదునైతే కనుక ఏం చేశాడంట, ఇష్టానుసారుడుగా అతడు కూడా తను జీవించినంతకాలము దేవుని ఆశీర్వాదము చేతనే, దేవుని నీడలోనే, దేవుని మార్గములోనే, ధర్మశాస్త్రపు గ్రంథము నియమించినటువంటి కట్టడల్లోనే నడుస్తూ వచ్చినటువంటి వాడు దావీదు. కానీ దావీదు వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నాడు, దేవునితో ప్రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. యుద్ధాలు సంభవించినా, సంఘటనలు సంభవించినా దేవునితో మాట్లాడి ముందుకు కొనసాగేటువంటి వ్యక్తి ఈ దావీదు. కానీ దావీదుకు అనేకమైన కష్టాలు వచ్చాయి, అనేకమైన బాధలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి దావీదుకి. దావీదు ఒక్కొక్కసారి తినడానికి కూడా ఆహారము లేనటువంటి వాడుగా, అరణ్యములోనే కాళ్లకు చెప్పులు లేనటువంటి వాడుగా కూడా సంచరించినట్టుగా లేఖనంలో చూస్తున్నాం. మరి దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడు, దేవునికి ప్రీతికరమైనటువంటి కుమారుడు ఈ విధమైనటువంటి కష్టాలు, బాధలు అనుభవిస్తూ వచ్చినటువంటి దావీదును దేవుడు చూడలేదా? చూశాడు, దేవుడు చూశాడు. చాలామంది అనుకుంటారు క్రైస్తవ్యాన్ని పొందుకున్న తర్వాత, బాప్తీసము తీసుకున్న తర్వాత కష్టాలు, బాధలు అనేటివి ఉండవు అనుకుంటారు. ఎవడైనాను క్రీస్తును వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము ఏం చేయాలంట, సిలువను ఎత్తుకొని వెంబడించాలంట. సిలువను ఎత్తుకొని వెంబడించాలంటే అందులో ఏమున్నాయి? సుఖం ఉందా? అందులో ఏముంది? శ్రమలే ఉన్నాయి కదా. ప్రతి దినము సిలువనెత్తుకొని వెంబడించాలి అంటే దాని అర్థమేమి? ప్రతి దినము బాధను అనుభవించాలి, శ్రమను అనుభవించాలి, కన్నీటిని అనుభవించాలి, అవన్నీ అనుభవించాలి. అందుకే వాక్యంలో అంటున్నాడు, ప్రతి దినం ఆయన ఏం చేయాలంట, సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని అంటున్నాడు. ప్రతిదినం ఆయన సిలువనెత్తుకొని వెంబడిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. వీరి చరిత్ర ఇది. మరి ఈ యొక్క మెఫీబోషెతును మనం ఆలోచన చేస్తే కనుక, దావీదు అరణ్యం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ మెఫీబోషెతు కాళ్ళు కడుక్కోక ఏం చేశాడంట, గడ్డము కొరిగించుకోక, వస్త్రాలు మార్చుకోక, ఈ 16వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే భోజనము కూడా సరిగా చేయలేదంట. దావీదు వచ్చేంత వరకు ఎందుకు ఆ విధంగా ఉన్నాడు? దావీదు తిరిగి వచ్చేంత వరకు ఎందుకు అన్నాహారాలు మానేశాడు? పానమును తాగక, కాళ్ళు కడుక్కోక, తల కత్తిరించుకోక, గడ్డము కొరిగించుకోక, వస్త్రాలు మార్చుకోక ఎందుకు ఆ విధంగా ఉండవలసి వచ్చింది అనే విషయాన్ని ఆలోచన చేస్తే, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని, మెఫీబోషెతు దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాడు అనే విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ దావీదుని, మెఫీబోషెతుని మనం ఆలోచన చేస్తే కనుక, దావీదు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మెఫీబోషెతు ఒక పాపిగా, ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమైందమ్మా మీకు? ఏమొచ్చాడు? దావీదు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఈ అంశంలో మీకు చెప్తున్నాను నేను, ఈ అంశంలో ఉండేటువంటి పాఠాన్ని గురించి మీకు చెప్తున్నాను.
దావీదు ఇక్కడ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మెఫీబోషెతు ఒక పాపిగాను ఒక విశ్వాసిగాను సాదృశ్యంగా ఉన్నాడు. అదే రీతిగా మనము బాగా వాక్యంలో చూసినట్లయితే దావీదు సింహాసనాన్ని ఎక్కాడు. సింహాసనం ఎక్కిన తర్వాత వెంటనే ఆయన చేసిన 2 పనులు, మంచి పనులు ఉన్నాయి. ఏంటివి అంటే మందసాన్ని, రెండవది సౌలు యొక్క కుటుంబంలో నుంచి ఎవడైనా కలడా అని వెతికాడంట. ఏం వెతికాడంట? సౌలు కుటుంబంలో నుంచి ఎవరైనా ఉన్నారా అని. సౌలు తరువాత ఎవరు సింహాసనం ఎక్కారు? దావీదు సింహాసనం ఎక్కారు. దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత ఈ లోకపరంగా ఒక రాజు గతించిన తర్వాత ఇంకొక రాజు ఎక్కాడు అని అంటే ఏం చేస్తారు? శత్రు సైన్యం ఏది లేకుండా సంహరించాలని చూస్తారు కదా. శత్రు సైన్యము, గత రాజు పరిపాలన చేసినటువంటి శత్రు సైన్యంలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని అందరినీ ఏం చేస్తారు? హతం చేస్తారు. అదే రీతిగా ఇక్కడ దావీదు రాజభవనంలో ఏమని అడుగుతున్నాడంటే, రాజసింహాసనం మీద కూర్చున్న తర్వాత దావీదు అంటున్నాడు, సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని అడిగారు. అంటే ఆ రాజ్యసభలో ఉన్నటువంటి వారంతా ఆలోచన చేశారు, సౌలును దేవుడు తృణీకరించాడు కదా, సౌలును సింహాసనం నుంచి దింపేశాడు కదా, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినందువలన సౌలు కుటుంబాన్ని అంతటినీ నాశనం చేశాడు కదా, ఇంకా ఎవరైనా ఉన్నారంటే శత్రుశేషం ఏది మిగలకుండా ఉండాలని దావీదు మహారాజు అనుకుంటున్నాడేమో కాబోలు అని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్న తర్వాత అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా, సౌలు కుటుంబంలో నుంచి ఒకడొచ్చాడు, సౌలు కుటుంబంలో నుంచి ఒకడున్నాడయ్యా, అతడు లోదేబారులో ఉన్నారయ్యా, అక్కడు లోదేబారులో ఉన్నాడు. అతను ఎవని కుమారుడంటే యోనాతాను యొక్క కుమారుడు. సౌలుకి ఏమవుతాడు? మనవడైతాడు. సౌలుకి మనవడైతాడు. యోనాతాను దావీదు మంచి స్నేహితులు, మంచి ప్రేమికులు కూడా, చెప్పాలంటే కూడా మంచి స్నేహితులు, మంచి ప్రేమికులు, మంచి ఆప్యాయత కలిగిన వారు, హృదయానుసారంగా ఒక హృదయాన్ని కలిగినటువంటి వారు వారిద్దరూ కూడా. అటువంటి మంచి స్నేహితులు ఈ లోకంలో ఎవరు ఉండరు. అటువంటి మంచి స్నేహితుడు ఈ యోనాతాను దావీదుని ఎందుకు స్నేహించాడంటే, దావీదులో ఉన్నటువంటి దేవుణ్ణి చూసినటువంటి యోనాతాను దావీదే తను కాకోకుండా సౌలు తర్వాత తన వారసుడైనటువంటి యోనాతాను సింహాసనం ఎక్కాల్సినటువంటి యోనాతాను ఏమంటున్నాడంటే, నేను కాదు సింహాసనం ఎక్కేది, ఎవరెక్కాలంటున్నాడు? దావీదు సింహాసనం ఎక్కాలి. ఎందుకు దావీదు సింహాసనం ఎక్కాలి అని అనుకున్నాడంటే, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుని దేవుడు అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త ద్వారా గ్రహించినటువంటి యోనాతాను, నా తండ్రి తర్వాత నేను కాదు రాజ్యము పరిపాలన చేసేది, నా స్నేహితుడైనటువంటి ఎవరంట? దావీదు సింహాసనం ఎక్కాలనుకున్నటువంటి వ్యక్తి. అంత మంచిగా ప్రేమించుకున్నారు వారు, అంత మంచిగా ఉన్నటువంటి వారు వాళ్ళు. ఆ విధంగా ఉన్నటువంటి వారు ఆ సంతానం, సౌలు యొక్క సంతానం అంతా చంపివేయబడతారు. అందులో ఒక శత్రు సైన్యం వచ్చి ఆ రాజ్యములో అందరినీ సంహరించేటప్పుడు అక్కడ ఒక దాది ఉంటుంది. ఆ దాది ఏం చేస్తుందంటే, యోనాతాను కుమారుని పట్టుకొని పై మెట్ల మీద నుంచి దిగుతూ వస్తుంది. చంటిబిడ్డ మెఫీబోషెతు ఎత్తుకొని వస్తూ ఉండేటప్పుడు ఆమె కాలు జారి ఏమైపోతుందంట? కింద పడుతుంది. ఆ కింద పడడంతో ఈ యొక్క మెఫీబోషెతుకి ఏమైపోతాయంట? 2 కాళ్ళు విరిగిపోతాయి, కుంటివాడైపోతాడు. ఈ కుంటివాడైనటువంటి మెఫీబోషెతును ఈ దాది ఏం చేసిందంటే, ఎవరికి శత్రు సైన్యానికి కనపడకుండా రహస్యంగా పెంచుతూ వస్తూ ఉండింది. అప్పుడు దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత ఆ పని అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా? సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే ఒక వ్యక్తి వస్తాడు, అయ్యా, లోదేబారులో మాకీరు ఇంట ఉన్నాడు, అతడు అయ్యా మెఫీబోషెతు, అతడు లోదేబారులో ఉన్నాడయ్యా, కానీ మీకు విరోధముగా అతడు యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు లేవయ్యా, అతనికి సింహాసనం ఎక్కాలన్న ఆశ అతనికి లేదయ్యా,
అతని జీవితము మీకు ఏ విధముగా కూడా నష్టాన్ని కలిగించేదిగా లేదయ్యా. ఎందుకు అని అడిగితే, ఆ లోదేబారులో మాకీరులు ఇంట ఉన్నటువంటి మెఫీబోషెతు 2 కాళ్ళు లేనివాడయ్యా, 2 కాళ్ళు లేనివాడయ్యా. కనుక మీకు ఎదురాడే శక్తి లేదు, మీ సింహాసనం ఎక్కాలన్న ఆశ లేదు, ఆ దురభిమాన ఆలోచన కూడా అతనికి లేదయ్యా. శక్తి లేనివాడు, బలహీనుడు. కనుక అతనిని క్షమించయ్యా అని కూడా అడిగిండొచ్చు, క్షమించయ్యా అని కూడా అడిగింది. వీళ్ళ ఆలోచన ఏమంటే, శత్రుశేషం ఏదీ లేకుండా సంహరిస్తాడేమో ఈ దావీదు అన్న ఆలోచన కలిగి ఈ మాటను మాట్లాడిండొచ్చు, సందర్భాలు వచ్చిండొచ్చు. తర్వాత అంటాడు, అతన్ని పిలిపించండి అంటాడు. వెంటనే సైనికులు వెళ్ళి లోదేబారులో ఉన్నటువంటి మెఫీబోషెతును ఎత్తుకొని వస్తారు. అందరు వచ్చి నిలబెట్టిన తర్వాత 2 చేతుల కింద కర్రలున్నాయి, 2 చేతులకి 2 కాళ్ళు లేవు. చూసినటువంటి దావీదు కన్నీళ్లు కార్చాడు. నా ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను కుమారుడా, యోనాతాను కుమారుడా అని సంబోధిస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉండేటప్పుడు అప్పుడు యోనాతాను అంటాడు, చచ్చిన కుక్క లాంటి వాడనైన నన్ను రాజభవనానికి పిలిపించినందుకు వందనాలు అన్నట్టుగా, కృతజ్ఞతలు అన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు మెఫీబోషెతు. చచ్చిన కుక్క లాంటి వాడనైనా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొనుటకు నేనే పాటి వాడనయ్యా, నేను ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వాడను, 2 కాళ్ళు లేక ఒకరి మీద ఆధారపడినటువంటి వాడను. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరి సహాయము కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ఒకరి సహాయము కావాలి. ఒక బాత్రూమ్ వెళ్ళాలన్నా, ఒక టాయిలెట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరి సహాయము చేత ఆధారపడుతూ ఉన్నటువంటి వ్యక్తినయ్యా. నేను చచ్చిన కుక్క లాంటి వాడనయ్యా, ఏ అర్హత లేనటువంటి వాడనయ్యా. కానీ రాజు అయినటువంటి నీవు, దేవుని మీద ఆధారపడినటువంటి నీవు, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు నేనే పాటి వాడనయ్యా, నేనే పాటి వాడనయ్యా, 2 కాళ్ళు లేని వాడనయ్యా, ఒక అనాథనయ్యా, తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాడిని, తాత ముత్తాతలను పోగొట్టుకున్న వాడిని, నా యొక్క రక్త సంబంధమే లేకోకుండా శత్రు సైన్యం అంతా సంహరించినటువంటి కుటుంబీకుని ఒక్కనిగా మిగిలి ఉన్నానయ్యా, నేను ఒక్కడిగా మిగిలి ఉన్నాను దేవా అని అడిగినప్పుడు అక్కడ మెఫీబోషెతును ఏం చేశాడో తెలుసా? నేరుగా సింహాసనము దిగి మెఫీబోషెతును దావీదు పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళి తను ఎక్కడైతే భోంచేస్తున్నాడో ఆ భోజనపు బల్ల మీద కూర్చోబెట్టాడంట. ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భోజనపు బల్ల మీద కూర్చోబెట్టిన తర్వాత అంటున్నాడంట, ప్రతిరోజు ప్రతి పూట నీవు నాతో పాటు ఏం చేయాలంట? భోంచేయాలి. నువ్వు నాతో పాటే కూర్చోవాలి, నేను తిన్నదే నువ్వు తినాలి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో వాటిని అన్నిటినీ నువ్వు భుజించాలి. అక్కడ బలం కలిగిన ఆహారం ఉంటుంది, శక్తి కలిగిన ఆహారం ఉంటుంది, వెరైటీస్ అన్నీ ఉంటాయి. ఎన్నడూ చూడలేనటువంటి మెఫీబోషెతు ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడ ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. ఏ భాగ్యము దొరికింది? రాజకుమారులు భోంచేసేటువంటి భోజనము మెఫీబోషెతుకు దక్కింది. దావీదు కుమారులు తనతో పాటు కూర్చొని భోంచేసేటువంటి ఆధిక్యత ఈ కుంటివానికి దక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాళ్ళు లేనటువంటి వానికి దక్కినట్టుగా కూడా మనము చూస్తున్నాం. ఏ అర్హత లేనటువంటి మెఫీబోషెతును రాజభోజనము భోంచేసేటువంటి కృపను దావీదు అనుగ్రహించాడు. నాకు ఏ యోగ్యత లేదయ్యా, ఏ అర్హత లేదయ్యా అని తన్ను తాను తగ్గించుకొని దీన మనస్కుడై దావీదు దగ్గర సాగిల పడినప్పుడు, దావీదు దగ్గర నమస్కరించినప్పుడు దావీదు దేవుని స్థానంలో ఉన్నటువంటి ఆయన అతన్ని ప్రేమించి దగ్గరికి తీసుకొని రాజభోజనాన్ని సిద్ధపరిచే విధముగా ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పాపి అయినటువంటి నీవు, నేను, ఒక పాపులమైనటువంటి మమ్మల్ని అందరినీ క్రీస్తు రక్తము చేత ప్రభు మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నూతన బిడ్డలుగా మార్చి మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి తన రాజ్యానికి వారసత్వాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవాది దేవునికి మనము కృతజ్ఞత తెలిపేటువంటి వారంగా కూడా ఉండాలి.
ఒక రాజభవనంలో అంట, బాగా వినండి, ఒక రాజభవనంలో 3 చెట్లు ఉన్నాయంట. 3 చెట్లు ఉన్నాయంట. ఎక్కడున్నాయంట? భవనంలో కాదు, రాజులు వేసుకునేటువంటి విహారకై తిరుగుతూ ఉండేటువంటి ఒకటేం చేసుకుంటారు వాళ్ళు, మంచి చెట్లను కానివ్వండి, మంచిగా ఏదైనా తిరగడానికి కానివ్వండి, అన్నిటినీ ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళంతా. ఒక కాంపౌండ్ లాగా అన్నీ వేసుకుంటారు. ఆ విధంగా వేసుకున్నప్పుడు అందులో 3 చెట్లు ఉన్నాయట. ఆ 3 చెట్లు మాట్లాడుకుంటున్నాయంట. బాగా వినండి మీరు. ఆ 3 చెట్లు ఏం చేస్తున్నాయంట? మాట్లాడుకుంటున్నాయంట. ఏమని మాట్లాడుకుంటున్నాయంట? ఒక చెట్టు అడిగిందంట, అరే మనం రాజభవనంలో ఉన్నాము, రాజు ఏదో ఒక రోజు మనల్ని ఏం చేస్తాడు? నరికేస్తాడు. రాజు ఏదో విధంగా మనల్ని నరికి వేస్తాడు. ఆ నరికి వేసిన తర్వాత నువ్వు దేనికి ఉపయోగపడతావురా? నువ్వు దేనికి ఉపయోగపడతావురా? నువ్వు దేనికి ఉపయోగపడతావురా? దేవునికి కాదు, దేనికి దేవునికి తేడా ఉంది కదా. దేనికి ఉపయోగకరంగా ఉంటావురా రాజుకు అని అంటే, ఒక చెట్టు అనిందంట, ఏమనిందంట తెలుసా? నేను రోజు రాజుగారి భార్య ఉంది కదా, ఆమె ఆభరణాలన్నీ కూడా ఒక పెట్టెలో అమర్చుకుంటుంది కనుక నేను ఆమెకు ఉపయోగకరంగా ఉండేటువంటి ఒక పెట్టెలాగా తయారు చేయబడతాను. నేను ఆమె నా పెట్టెను చూసినప్పుడంతా ఎంతో ప్రేమిస్తుంది. అందులో ఉన్న ఆభరణాలన్నీ రోజు తీసుకుంటుంది. రోజు ఒక చీర కడుతుంది, ఆ చీర మీద మ్యాచింగ్ వేసుకుంటూ ఉంటుంది. రోజు ఆమె స్వహస్తాలతో నన్ను తాకుతూ ఉంటుంది. నాకు ఎంత ఆనందమో! ఈ రాజభవనంలో ఈ యొక్క రాజుల యొక్క ఇళ్లలో పెరిగినటువంటి నేను ఈ ఘనత, ఈ భాగ్యం నాకు దక్కుతుంది అని అనుకుందంట ఒక చెట్టు. ఇంకొక చెట్టు అనుకుందంట, ఏయ్ నువ్వేమవుతావే అని అంటే, ఆ చెట్టు అనిందంట, నేనేమి కాను, రోజు ఈ విహారకై వస్తూ ఉన్నప్పుడు ఈ జలక్రీడలు చేయడానికి, విహార యాత్రను చేయడానికి రోజు ఆయన ఒక పడవను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ పడవనంతా ఆయన ఎక్కిపోయి ఆహ్లాదకరంగా వాతావరణాన్ని చూడడానికి వస్తూ ఉండేటప్పుడు ఆ పడవని ఎంతో చక్కగా అమర్చింటారు. పూల చేతను, అనేకమైనటువంటి డెకరేషన్ చేతను అమర్చింటారు. రాజు నా మీద కూర్చొని ఆ ఆహ్లాదాన్ని అంతా చూస్తూ ఉంటాడు. అటువంటి పడవగా నేను మారతాను. మొదటిది ఏమనుకుందంట? ఆభరణాలు పెట్టేటువంటి పెట్టగా ఉంటాను అనుకుంది. రెండవది అనుకుందంట, ఏమనుకుందంట? ఒక పడవలాగా నేను తయారు చేయబడతాను, రాజు నా మీద కూర్చొని ఆహ్లాదకరంగా చూసేటువంటి విధముగా నన్ను రోజు అలంకరిస్తారే. రాజు ఎప్పుడైతే చూడాలనుకుంటాడో కదా, ఎప్పుడైతే ఆహ్లాదాన్ని అంతా, ఈ సృష్టిని అంతా చూడాలి అని అనుకుంటాడో అప్పుడంతా నన్ను మంచిగా డెకరేషన్ చేస్తారు, నేను ఆ భాగ్యాన్ని పొందుకుంటాను, నేను ఆ విధంగా ఉంటానంట. మూడవది అనుకుందంట, దేవుని దయ వల్ల నేను పొడువుగా పెరిగి, ఏమంట? దేవుని దయ వల్ల నేను పొడువుగా పెరిగి ప్రతి ఒక్కరూ నన్ను తల ఎత్తి పైకి చూసే విధముగా, ఏమంట? తల ఎత్తి పైకి చూసే విధముగా నేను ఎత్తుగా పెరగాలి అనుకుంటాను. ఎందుకే అందరు మానవులు నిన్ను తలెత్తి పైకి ఎందుకు చూడాలి అని అంటే, ఇంత పొడుగుగా పెరిగేటువంటి చెట్టును దేవుడు సృష్టించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను చూడాలి అని అనుకుందంట. ఏమనుకుందంట? నన్ను చూడాలి. దేవుడు ఎంత పొడుగ్గా పెంచాడు ఈ చెట్టుని, ఎంతటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఆకాశమునంటే అంతగా ఎత్తుగా పెంచేటువంటి విధముగా చేసిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు, నన్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లించాలి, ఆకాశం తట్టు తిరిగి అని అనుకున్నట్ట. ఒకరోజు రాజు చెప్పాడంట, రే ఆ 3 చెట్లను నరికేయండి రా అన్నాడంట. ఆ 3 చెట్లను నరికి వడ్రంగి వానికి అప్పగించాడంట. రే నువ్వేం చేస్తావంటే ఆ 3 చెట్లను తీసుకొని ఒకటి, ఏమన్నాడంట? ఒక్కటి ఏం చేస్తావంటే, మన రాజభవనంలో పందులు సాకేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి అంట పందులు తినేటువంటి పొట్టును వేయడానికి ఒక పెట్టె లేదంట. ఆ పెట్టెను తయారు చేయరా అని మొదటి చెట్టుతో చెప్పాడంట. మొదటి చెట్టు ఏమనుకుంది? రాణి ఆభరణాలు పెట్టేదానికి ఉపయోగకరంగా నేనుంటాను అని అనుకుంది. ఇప్పుడు ఏ పెట్టెగా మారిందంట? పందులు తినే పొట్టుగా మారిందంట. రెండవది అనుకుందంట, ఏమనుకుంది? అది
రాజు నా మీద కూర్చొని విహారయాత్రకై నీటి ప్రవాహంలో కొనసాగుతూ ఉండేటప్పుడు నా మీద కూర్చోవాలి అని అనుకుందంట. అప్పుడు రాజు అన్నాడంట, ఒరేయ్, నా కోసము, నా భోజన పదార్థాల కోసము చేపలు పట్టేవాడు ఒక పడవ లేదు అనుకున్నాడు, చేపలు పట్టేవానికి ఒక పడవను తయారు చేయండి రా అన్నాడంట. ఏమంట, నేను సువాసన వెదజల్లుతాను అని అనుకుంది, పూలతో వెదజల్లుతాను అనుకుంది, అలంకరించబడతాను అనుకుంటుంది, మంచి డెకరేషన్తో ఉంటాను అని అనుకుంది. ఇప్పుడు ఏ విధంగా ఉందంట? దుర్వాసన, నీ సువాసన చేపలు కొట్టేటువంటి వాసనతో నింపబడిందని. మూడవది ఏమనుకుంది? నా నుంచి దేవుని స్తుతించబడాలి అని అనుకుంది కదా. ఆ చెట్టుతో రాజు వడ్రంగి వానితో అన్నాడంట, ఏమనంట, ఈ చెట్టుతో నేను రోజు విహారకై వెళుతూ ఉన్నటువంటి ఎన్నో గుర్రాలు ఉన్నాయి, కానీ నేను ప్రేమించేటువంటి గుర్రం ఒక్కటి ఉంది. ఆ గుర్రాన్ని కట్టివేయడానికి ఒక స్తంభముగా మంచి డిజైన్తో నువ్వు చేసి దాన్ని తీసుకొని రావాలి అని అనుకున్నాను. అప్పుడు మళ్ళా 3 మాట్లాడుకుంటున్నాయంట. నేనైతే పందులు తినే పొట్టుగా మారాను, నువ్వైతే చేపలు పట్టేటువంటి ఒక పడవగా మారావు. నిన్నైతే కనుక ఎప్పుడో రాజు చూసేది ఆ గుర్రం మీద విహార చేయడానికి వెళ్ళేటప్పుడు మాత్రమే నిన్ని ఆ కర్రగా గుర్రాన్ని కట్టేసిన తర్వాత ఆ గుర్రం కోసం వచ్చినప్పుడు మాత్రం రాజు ఒక్కడే వచ్చి నిన్ను చూస్తాడు, కానీ మమ్మల్ని అయితే పందులన్నీ చూస్తాయంట. ఇంకోటి ఏం చేశాడంట, వాడు రోజు రాజుకై భోజనాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు చేపలు పట్టడానికి రోజు నన్ను వాడుకుంటారు. ఈ విధంగా గర్వించాయంట అవి. గర్వించిన తర్వాత ఈ 3వ చెట్టు అనుకుందంట, చాలా బాధపడిందంట. దేవా, నువ్వు నన్ను సృష్టించావు, నీ సృష్టి కోసము, నువ్వు నన్ను సృష్టించినటువంటి సృష్టిలో నీ నామ ఘనత కొరకు నేను వాడబడాలి అని అనుకున్నానే, నన్ను ఎందుకు ఈ విధంగా చేశావయ్యా అని బాధపడుతూ ఉండిందంట. వడ్రంగి వాడు వాటినన్నిటినీ తయారు చేసి తీసుకొని వచ్చాడంట రాజు దగ్గరికి. ఏమని? పందులు తినే పొట్టుగా పెట్టని, రెండవది చేపలు పట్టేటువంటి బోటును తయారు చేశాడు. 3వది ఏం చేశాడంట, ఆ కర్రను కూడా ఒక సొగసైనటువంటి ఆకారంతో, మంచి ఆకారముతో, చూడముచ్చటైనటువంటి ఆకారంతో తయారు చేసినటువంటి ఆ కర్రను కూడా తీసుకొని వచ్చాడంట. తీసుకొని వచ్చిన తర్వాత వాటికి అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత ఆ కర్రని చూపించాడంట వడ్రంగివాడు. అబ్బా, ఎంత సొగసుగా ఉందిరా, ఎంత అందంగా ఉందిరా, ఇది తీసుకొని వెళ్ళి గుర్రానికి కట్టేసేటువంటి దానికి ఉపయోగించొద్దు నువ్వు, కానీ దానికి మాత్రం పెట్టొద్దు నువ్వు, ఎంతో అందంగా ఉంది ఇది, నేను రోజు సేవిస్తున్నటువంటి నా దేవుని మందిర ఆవరణములో ఒక దీప స్తంభముగా దీన్ని పెట్టు అని అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించినటువంటి వారికి, దేవుణ్ణి గణపరిచినటువంటి వారికి, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి, దేవుణ్ణి హత్తుకొని జీవించేటువంటి వారికి ఏ అర్హత దక్కుతుందంట? మందిరావరణములో ఒక బలిపీఠము మీద ప్రజ్వలింపబడుతూ ఉన్నటువంటి ఒక తేజో మహిమగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధముగా ఉపయోగపడతావు అని అన్నాడంట. ఆ విధంగా ఉపయోగపడతా అన్నప్పుడు ఇక్కడ కూడా మెఫీబోషెతు ఎందుకు పనికిరానటువంటి వాడు, మెఫీబోషెతు 2 కాళ్ళు లేనటువంటి వాడు, ఈ మెఫీబోషెతు ఏ అర్హత లేనటువంటి వాడు, ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వాడు. కానీ దావీదు హెచ్చించి ఎక్కడ పెట్టాడంట? రాజ మందిరంలో రాజ భోజనము చేసేటువంటి భోజన బల్ల దగ్గర పెట్టాడంట. ఒకరోజు దావీదు కుమారుడు ఎదురు తిరిగి ఏం చేశాడంటే, రాజు కూర్చున్నటువంటి సింహాసనం మీద దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము కూర్చోవాలి అని అనుకున్నాడు. అబ్షాలోము కూర్చోవాలి అని అనుకొని ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు. దావీదు ఏం చేశాడో తెలుసా? నా కుమారుడే సింహాసనం ఏలని అని ఆ సింహాసనం నుంచి దిగి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి? అరణ్య పాలైపోయాడు. అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. అరణ్యానికి సింహాసనం నా కుమారుడేలని, నా కుమారుడితో యుద్ధం ఆడడం నాకు ఇష్టం లేదు, నా కుమారుని అవమానించడం నాకు ఇష్టం లేదు, నా కుమారుడే సింహాసనం ఎక్కని అని, అబ్షాలోమే సింహాసనం మీద కూర్చొని అని దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్య పాలైపోయాడంట. అరణ్య పాలైపోయిన తర్వాత ఇప్పుడు సింహాసనం మీద కూర్చోడానికి అబ్షాలోము కూడా రాలేదు. అబ్షాలోము కూడా ఎక్కడో దూర ప్రాంతంలో అతడు కూడా అరణ్య పాలయ్యాడు. ఇప్పుడు ఎవరున్నారు రాజభవనములో అని అంటే ఎవరున్నారండి?
కేవలం మెఫీబోషెత్ ఒక్కడే ఉన్నాడు. మెఫీబోషెత్ ఒక్కడే ఉన్నాడు. ఆ మెఫీబోషెత్తును ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న వారంతా మెఫీబోషెత్తును ఊరికే ఉంచుంటారా? ఊరికే ఉంచుంటారు కదా, ఊరికే ఉంచుంటారు. ఎందుకు అని అంటే, నాయనా ఈ సింహాసనం మీద కూర్చున్న దావీదు అరణ్య పాలయ్యాడు, సింహాసనం ఎక్కాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తి కూడా అరణ్యములో ఉన్నాడు, నువ్వు రాజకుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడు, నీకు కూడా ఈ అర్హత ఉంది, వాళ్ళు వచ్చేంత వరకు ఈ సింహాసనం నువ్వు కూడా ఏలొచ్చు అని అందరూ ఏం చేసింటారు కదా, అందరూ ఏం చేసింటారు? పొడిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒకడుంటారు, చాలామంది ఉండొచ్చు, చాలామంది విశ్వాసులలో కానీ సంఘాలలో కానీ చాలామంది ఉన్నారు. మంచిగా చూస్తారు, కానీ మంచిగా వాక్యానికి వస్తారు, మంచిగా ప్రార్థనకు వస్తారు, వాడిని చెడగొట్టే నాయనలు చాలామంది ఉంటారు. ఏం చేస్తారు తెలుసా? ఆ పాస్టర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం నడిపిస్తున్నారు, ఏమి కరెక్ట్గా చెప్తున్నారు, ఏది మాట్లాడుతున్నారు, ఇవన్నీ పోయి మంచివాడిని ఏం చేస్తారు తెలుసా? కూర్చుతా ఉంటారు. వాడేం చేస్తాడంటే, అబ్బో వీళ్ళంతా నన్ను ప్రేమించి సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి నాకు చెప్తున్నారే అని వీడేం చేస్తాడు? మేడి చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఆ మేడి చెట్టుకు ఎక్కి కూర్చున్న తర్వాత వీనికి వచ్చే పాటలు ఎన్నో మనకు తెలియదు అది కదా. వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, వీడన్నాడు అనే సేవకుల దగ్గరికి వస్తాడు. చెడ్డయ్యేది ఎవరు? నీకు పొడిచిన వాళ్ళంతా బాగుంటారు, నీతో మాట్లాడిన వాళ్ళంతా చాటునుంటారు, నీకు సంభాషణ నేర్పించిన వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. ముందు దొబ్బిన వానికే తంటాలు, చెడపకురా చెడదవు అని అంటున్నాడు. ఇప్పుడు మెఫీబోషెతు పని కూడా అదే. రాజ్యంలో అందరూ ఉన్నారు, సిపాయిలంతా. కుంటివాడైనప్పటికీ నీకేమి, నువ్వు నాకు ఆజ్ఞాపించు, నువ్వు మాట్లాడుతూ ఉండు, మేమంతా జరిగిస్తాము, మేమంతా చేస్తాము, మేము కావాలంటే నీ తరపు నుండి యుద్ధం ఆడతాము. చెడిపోయిన ఆయన చాలామంది ఉన్నారు. దురద చెవులు కలిగినావా నువ్వు, వాటి మాటలు విన్నావా, నువ్వే చెడిపోతావు. కానీ నిన్ను చెడిపి నువ్వు దూరంగా ఉన్నట్లయితే నువ్వు బయటపడతావు, నువ్వు చెడ్డవుతావు. వాళ్ళు దాగుకొని ఉంటారు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వారి హృదయాలను దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు తప్పించుకోవచ్చు, నువ్వు తెరచాటున ఉండొచ్చు, తెరచాటున ఉండి కార్యక్రమాలన్నీ కొనసాగించవచ్చు. తెరచాటున ఉన్నటువంటి దేవుడు నిన్ను చూడడా? దావీదు అంటాడు, అయ్యా నేను భూమి మీద ఉన్నప్పటికీ, పాతాళ గర్భంలో ఉన్నప్పటికీ, జలగర్భంలో ఉన్నప్పటికీ, నేను ఎక్కడ చూసినా నువ్వు ఎక్కడ చూసినా అక్కడున్నావయ్యా. నువ్వు వింటున్నావా అనేకుల మాటలు? వీరి మీద పితరులు చెప్తూ ఉంటే వింటున్నావా, ఆలకిస్తున్నావా? దానికి 4 నువ్వు ఆలోచన చేసి వారి మీదకి పోట్లాడడానికి, మాట్లాడడానికి పట్టం కట్టుకుంటున్నావా? వ్యర్థమండి. ఏదైనా నువ్వు యథార్థముగా చూడు, ఏదైనా యథార్థముగా విను, యథార్థముగా మాట్లాడు, అది దేవునికి ఇష్టము. ఎవరో చెప్పిన మాటను విని నువ్వు ముందుకు నడచొద్దు, ఎవరో చెప్పిన మాటను విని ఒకరిని మాట్లాడొద్దు, ఎవరో చెప్పిన మాటను విని అత్తమామల మధ్యలో గొడవలు పెట్టొద్దు, ఎవరో చెప్పిన మాటను విని అత్త కోడలకి గొడవలు పెట్టొద్దు, ఎవరో చెప్పిన మాటలు విని సంఘంలో గొడవలు తీసుకొని రావద్దు. యథార్థపరుడు వర్ధిల్లాలి. మెఫీబోషెతుకు అందరూ చెప్తున్నారు, ఒరే నువ్వు రాజ్యం ఎక్కురా, నీకెందుకు, మేము చూసుకుంటాంరా, మేమన్నీ చూసుకుంటాము, కార్యక్రమాలన్నీ మేము నడిపిస్తుంటాము, నువ్వు మాట మాత్రమే చెప్తుండు, అన్నీ మేము వెనక నుండి ఏం చూసుకుంటాం. కానీ మెఫీబోషెతు వారి మాటలు వినలేదండి, వారి మాటలు ఆలకించలేదు. రాజు నన్ను ప్రేమించాడు, దావీదు మహారాజు నన్ను ప్రేమించాడు. ఏ అర్హత లేనటువంటి ఆయన ఆ ప్రేమనిచ్చి నాకు మంచి విందునిచ్చాడు, మంచి పొలాలనిచ్చాడు, మంచి ఆస్తులనిచ్చాడు, మంచి వస్త్రాలనిచ్చాడు, మంచి హోదానిచ్చాడు. ఆ హోదానిచ్చిన వాడిని నేను మర్చిపోదునా? ఆ హోదానిచ్చిన వానికి మోసము చేద్దునా? ఆ హోదానిచ్చినటువంటి వానికి అన్యాయము చేద్దునా? నాకు ఈ అన్యాయము సొమ్ము వద్దు, అక్రమము వద్దు, ఏది వద్దు. నాకు దావీదు కొరకు నేను ఎదురు చూస్తాను. దావీదు వచ్చేంత వరకు, అరణ్యంలో నుంచి వచ్చేంత వరకు నేను తిండి తినను, సరిగా గడ్డము కొరిగించుకోను, కాళ్ళు కడుక్కోను, వస్త్రాలు మార్చుకోను. నేను ఎదురు చూస్తాను. నిజముగా దేవుని ప్రేమను పొందుకున్నటువంటి నీవు, దేవుని చేత బాప్తిసము పొందినటువంటి నీవు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డగా కూడా నువ్వు ఉండాలి.
ప్రభు రాకడ కోసం ఎదురు చూసేటువంటి బిడ్డగా, కష్టం వచ్చిన, బాధ వచ్చిన, నింద వచ్చిన, అవమానం వచ్చిన, శ్రమలు వచ్చిన, అనారోగ్య పరిస్థితి వచ్చిన, మరణ పడకల మీద నువ్వు ఉన్నా కూడా దేవుని నామాన్ని విడిచిపెట్టక దేవుని రాజ్యము కొరకు ఒక వధువు సంఘముగా నువ్వు సిద్ధపడి వరుడు సంఘాన్ని ఎదుర్కొనేటువంటి బిడ్డగా నేను ఉండాలి. ఇక్కడ మెఫీబోషెతు ఒక విశ్వాసి, మెఫీబోషెతు ఒక పాపి. అక్కడ దావీదు చేత అభిషేకించబడిన వ్యక్తి, దావీదు చేత నూతనపరచబడినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి దావీదు కొరకు ఎదురు చూస్తున్నాడంట. తన రాజ్యానికి దావీదు వస్తాడు, తన రాజ్యానికి దావీదు వస్తాడు. ఆ రాజ్యానికి ఆయన వచ్చే సింహాసనం ఎక్కేంత వరకు నా గడ్డము కొరిగించను అని అన్నాడంట. నా నీతిని వదిలిపెట్టను, నా రక్షణను వదిలిపెట్టను, నేను అవినీతిగా బ్రతకను. వారు చెప్పిన మాటలు విని, వీరు చెప్పిన మాటలు విని యేసు ప్రభు శిష్యులతో కూడా, యేసు ప్రభు వారు సిలువలో శ్రమలు పొంది మరణించిన తర్వాత యేసు ప్రభు శిష్యులకు అందరికీ చెప్పారు, రే యేసు ప్రభు మీకు తోడుగా ఉంటారు అనుకున్నారు, రోజు రొట్టెలు చేపలు బాగా దొరుకుతాయని అనుకున్నారు, ఆయనేమో ఆయన కాలం చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ పరిస్థితి మళ్ళీ ఏందిరా? మీ పరిస్థితి ఏందిరా? పట్టండి వలలు, పట్టండి బుట్టలు. పట్టుకున్నారా లేదా? పట్టుకున్నారా లేదా? కదా ఏమంటారు? అందరు నవ్వుకుంటారు. పట్టుకున్నారు. చేపలు వలలు వేయడానికి పట్టుకున్నారు కదా, వలలు వేయడానికి పట్టుకున్నారు. అందరూ వెనుక తిరగడానికి పట్టుకున్నారు. అంటే యేసు ప్రభు ఉన్నంత వరకు ఆయనను వెంబడించారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారి దారి వారు చూసుకున్నారు. మరి మెఫీబోషెతు ఆ విధంగా చూసుకోలేదే? మెఫీబోషెతు ఆ విధంగా చూసుకోలేదే? ఒక్కసారి ఆలోచించండి. మెఫీబోషెతు దావీదు సింహాసనం మీద ఉన్నా లేకపోయినా, దావీదు సింహాసనం మీద ఉన్నా లేకపోయినా దావీదునే ప్రేమించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఎవరు తెలుసా? జాను, చిన్నలాగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఆ ఇద్దరు వ్యక్తులు మంచి వ్యాపారాన్ని చేశారు. మంచి వ్యాపారాన్ని చేసి గొప్ప ధనాన్ని సంపాదించుకునేటువంటి వారు. ఆమె నన్ను అనండి, వాళ్ళు కూడా పాపం సంపాదించుకొని కదా కదా ఆమె అనండి. ఎందుకు ఆమె అన్నారు? వాళ్ళు బాగా సంపాదించుకోవాలి. ఎవరెవరు? జాను, చిన్న బాగా సంపాదించుకున్నారంట. తర్వాత అదే వ్యాపారాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండేటప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చింది. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు వారు ఆ నష్టం ఎంతవరకు వెళ్ళింది తెలుసా? లాస్ట్కు వాళ్ళ కాళ్ళకి చెప్పులు లేకుండా, బట్టలకి తొడుక్కునే బట్టలు లేకోకుండా, గడ్డం కొరిగించుకోవడానికి కూడా లేకుండా, కడుపుకి ఆహారం కూడా లేకుండా పరిస్థితికి వచ్చేసారు. ఎవరు వచ్చారు? మీరు ఆమెను అన్నారు కదా, మరి ఎందుకు వచ్చారు వాళ్ళకి కదా? లేదు, ఆ స్థితికి వచ్చారంట. వచ్చిన తర్వాత ఒకరోజు ఆకలి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి అన్నమే లేదంట వాళ్ళకి. ఆకలి చేత అలమటిస్తున్నారు. కడుపులో మంట రేగుతూ ఉంది. ఆకలి పరిగెత్తిస్తూ ఉంది. ఏ పనైనా చేయడానికి సాహసించే విధంగా చేస్తూ ఉంది. కానీ పని కూడా ఎక్కడ దొరకడం లేదు. ఆకలి అయితే చంపివేస్తూ ఉంది. అక్కడ ఒక అనౌన్స్మెంట్ జరిగింది. రంజాన్ మాసంలో ఒక ముస్లిం సహోదరుడు ఏం చేశాడో తెలుసా? అన్నాల్ని వడ్డిస్తున్నాడంట. అన్నాల్ని వడ్డిస్తూ ఉండేటప్పుడు ఆ ఇద్దరు మాట్లాడుకున్నారంట, ఒరే ఈ జాను ఏమంట చిన్న, ఈ జాను చిన్న అనుకున్నారంట. అరే ఆయన నా ఫ్రెండే. జాన్ అన్నాడంట, ఆయన నా ఫ్రెండే, మనం పోతే కనుక భోజనం పెడతాడు, కానీ మనం క్రైస్తవులమని చెప్పుకోకూడదు. ఏమంట? క్రైస్తవులమని చెప్పుకోకూడదు. మనం ముస్లిమ్స్ అని చెప్పుకుందాం. ఒరే నీ పేరు ఇబ్రహీము, నీ పేరు మహమ్మద్ అని అనుకున్నారంట. ఏమనుకున్నారంట? జాన్ పోయింది, చిన్న పోయింది, ఏమొచ్చాయంట? మహమ్మద్, ఇబ్రహీం అని వచ్చాయంట. ఈ ఇబ్రహీం అనేవాడు ఏం చేశాడంట? దారిలో అంతా ఈ ఒక్క పూట కూటి కోసము దేవుణ్ణి మరిచేసి నా మతం ఇది కాదు, ఈ మతం అని చెప్పాలనా, నేను క్రైస్తవుని అని కాదు, నేను ముస్లిం సహోదరుని నేను చెప్పాలనా అని మనసులో ఏం చేసుకున్నాడంట? వేదన పెట్టుకున్నాడు, బాధ పెట్టుకున్నాడంట. బాధ పెట్టుకున్న తర్వాత వెంటనే పోయాడంట. వెంటనే అక్కడికి పోయిన తర్వాత ఆ యొక్క సాహెబ్ ఉంటాడు కదా, వాళ్ళకి గురువు ఉంటారు కదా, ఆ గురువు అన్నాడంట, ఏమంట ఇబ్రహీం అనేటువంటి వ్యక్తిని అంటే జాన్ని చూసిన తర్వాత ఏమినైనా అంటే 3 రోజులైంది సార్ మేము అన్నం తినక ఈ విధంగా ఉన్నాము, కానీ నా పేరు జాన్ అని అన్నాడంట. ఏమన్నాడంట? నా పేరు జాన్ అని అన్నాడంట. సరేనైనా అని తన సేవకులంతా పిలిపించి, రే ఈ జాన్కి ఏమేమి కావాలో అన్నీ మీరు భోజనము పెట్టేయండి రా అన్నాడంట. వీడిని పిలిపించారంట. ఇంకెవరున్నారు?
మహమ్మద్ని పిలిపించిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత అన్నాడంట, ఏం నాయనా నీ పేరేమి అంటే, నా పేరు మహమ్మద్ సార్ అన్నాడంట. అవునా నైనా, రా నైనా నువ్వు అని చెప్పేసి, ఇది రంజాన్ మాసం నైనా, ఉపవాస దినాలు, మనము ప్రార్థనా స్థలానికి వెళదాం పదనైనా అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంట, పేరు మార్చుకున్నంత మాత్రాన ఆహారం దొరికిందా? పేరు మార్చుకున్న తర్వాత తన దేవుణ్ణి మార్చుకున్నంత మాత్రాన కార్యం జరిగిందా? ఒకసారి ఆలోచన చేయండి కదా. ఏమనుకున్నాడు మహమ్మద్? ఏమనుకున్నాడు? అబ్బో నన్ను ఎక్కువగా ప్రేమించి వానికంటే ఎక్కువగా ఆహారాన్ని పెడతాడని అనుకున్నాడు. ఏం జరిగింది? ఉపవాసంలో కటిక ఉపవాసం ఏర్పడింది కదా. మనమందరం పోయి నమాజ్ చేసుకుందాము, మనము ఉపవాస దినాలు ప్రకటిస్తాము, మన అల్లాను బాగా మొక్కుదాము అని చెప్పేసి ఏం చేశాడంట, మహమ్మద్ని తీసుకుని వెళ్ళాడు. జాన్ ఏమనుకున్నాడంట, నా దేవుణ్ణి నేనెందుకు మోసం చేయాలి, నా పేరు నేనే చెప్పుకుంటాను అని చెప్పేసి శర్దక్ మోషక్ అబేద్నెగోలాగా సాహసించాడు ఇబ్రహీం కదా. సాహసించాడు. ఆ విధంగా ఉండాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏమి చేస్తున్నా, నీ దేవుని నువ్వు మరువని వాడువుగా, నీ దేవుని నువ్వు గణపరిచేవాడువుగా, అనేకులకు సాక్షిగానే ఉండాలే తప్పితే ప్రవర్తనను బట్టి, జరుగుతున్నటువంటి కష్ట బాధలను బట్టి నీ స్థితిని నువ్వేం చేసుకోకూడదు, మార్చుకోకూడదు. నీ స్థితిని నువ్వు మార్చుకోకూడదు. స్థలం అక్కడ మెఫీబోషెతు రాజుగా కూర్చునే అవకాశం ఉంది. కానీ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏమనుకున్నాడు, నా స్థానం అది కాదు, నా స్థానము అది కాదు, ఆ స్థానము దావీదే రావాలి. అందునిమిత్తమే దావీదు అరణ్యము నుంచి మరలా సింహాసనం ఎక్కేంత వరకు అరణ్య పాలైనటువంటి దావీదు, అబ్షాలోము అరణ్య పాలైనటువంటి ఆయన, అబ్షాలోము చనిపోయాడు. తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాడు చనిపోయాడు. దేవుని మీద తిరుగుబాటు చేసేవాడు అదే విధంగా జరుగుతూ ఉంటుంది. దేవుని మీద వ్యతిరేకంగా నడుచుకునేవారు అదే విధంగా జరుగుతుంది. అబ్షాలోము కూడా దావీదు పరమ తండ్రి అయినటువంటి దేవుని పరమభక్తుడని తెలిసి కూడా దావీదు మీద ఎదురాడాడు, దావీదు మీద పోరాడాడు. దావీదును తొలగించి తను సింహాసనం ఎక్కాలనుకున్నాడు. కానీ దావీదు కాలం చేసిన తర్వాత ఆయన తర్వాత నేను ఎక్కుతాను కదా అనే ఆలోచన కూడా లేకోకుండా దావీదు మీద తిరుగుబడ్డాడు. ఒక కుమారుడు తండ్రి మీద, ఒక విశ్వాసి సేవకుల మీద తిరుగుబాటు చెయ్యొచ్చా? ఒక సంఘ కాపరి దేవుని మీద తిరుగుబాటు చెయ్యొచ్చా? చేయకూడదు. అందుకే అని అంటున్నాడు. జాన్ పరిస్థితి ఏమైంది, చిన్న పరిస్థితి ఏమైంది, ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మెఫీబోషెతును అంటున్నాడు దావీదు ఏమంటున్నాడు, మెఫీబోషెతు నేను అరణ్య పాలైనప్పుడు నాతో పాటు నువ్వు ఎందుకు రాలేదు అని అన్నప్పుడు మధ్యవర్తులు ఏం చేశారు తెలుసా? చెడగొట్టారు. మధ్యవర్తులు ఏం చేశారు? 2 కాళ్ళు లేనివాడు గాడిద మీద నన్ను ఎక్కించండి రా అని అంటే తన సేవకుడు ఏం చేశాడంట? మోసం చేశాడంట. కానీ ఈ యొక్క మెఫీబోషెతు యొక్క, సౌలు యొక్క ఆస్తులనన్నిటినీ చూసుకునేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు తెలుసా? దావీదు దగ్గరికి పోయాడు. దావీదు దగ్గరికి పోయినప్పుడు ఏం చేశాడు? గాడిదలను తీసుకొని పోయాడు, ద్రాక్షారసాన్ని తీసుకొని పోయాడు, రొట్టెలు తీసుకొని పోయాడు, ఆహారాన్ని అంతా తీసుకొని పోయాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, మీ సేవకుని కుమారుడైనటువంటి మెఫీబోషెతు రాలేదా అని అన్నప్పుడు వాడు అబద్ధం ఏం చెప్తాడు తెలుసా? అయ్యా అతడు సింహాసనం ఎక్కాలని మీరు ఎట్లా రారని ఏం చేసినాడు? యెరూషలేములోనే ఆగిపోయాడయ్యా, యెరూషలేములోనే ఆగిపోయాడు. ఆ అబద్ధం ఆగుతుందా? ఏదో ఒకరోజు అబద్ధమని తెలుసుకుండా పోదు, తెలుస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే దావీదు తన రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆ సేవకుడు చెప్పిన మాట, మెఫీబోషెతు చెప్పినటువంటి మాట తెలుసుకున్న తర్వాత మెఫీబోషెతును మరి ఎక్కువగా ప్రేమించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించినవాడు మెఫీబోషెతు దావీదును ప్రేమించాడు. ఉన్న అర్హత కంటే ఇంకా మెట్టైనటువంటి అర్హతను దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నిజమే, నీకు నాకు కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి చెడుకు దూరముగా ఉండి, చెడు మాటలకు నువ్వు దూరముగా ఉండి, నిన్ను ప్రేరేపించేటువంటి మనుషులకు నువ్వు దూరముగా ఉండి దేవుని చేత నువ్వు ప్రేరేపించబడుతూ ఉన్నట్లయితే అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను పొందుకోగలుగుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా, హల్లెలూయా.